హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో ఇవాళ చేప ప్రసాదం పంపిణీ చేయనున్నారు. మృగశిర కార్తె సందర్భంగా ఆస్తమా వ్యాధిగ్రస్తులకు పంపిణీ చేసే చేప ప్రసాదం కార్యక్రమానికి ప్రభుత్వం ఏర్పాట్లు పకడ్బందీగా చేసింది. సాధారణంగా మృగశిర కార్తె ఉదయం పూట ప్రవేశిస్తుందని, అయితే ఈసారి ఇవాళ రాత్రి మృగశిర కార్తె వస్తుండటంతో పంపిణీ సమయాల్లో మార్పులు చేశారు. రాత్రి 9 గంటలకే చేప ప్రసాదం పంపిణీ ప్రారంభం కానుంది. రాత్రి వేళల్లో వస్తున్నందున భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రేపు రాత్రి వరకు ఈ పంపిణీ కార్యక్రమం నిరంతరాయంగా కొనసాగుతుందని అధికారులు తెలిపారు. హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో ఇవాళ చేప ప్రసాదం పంపిణీ చేయనున్నారు. మృగశిర కార్తె సందర్భంగా ఆస్తమా వ్యాధిగ్రస్తులకు పంపిణీ చేసే చేప ప్రసాద కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి రాముడు మనకు అందిస్తారు. రాముడు, పెద్ద సంఖ్యలో వచ్చేటువంటి రోగులు ఎవరైతే ఉంటారో, పబ్లిక్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి అవసరమైనటువంటి పద్ధతిలో ఏర్పాట్లను అయితే చేశారో, అందుకోసం క్యూ లైన్లను ఏర్పాటు చేశారు. మనం చూడొచ్చు, నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి ఈ అన్ని క్యూ లైన్లను ఏర్పాటు చేశారు. ఈ క్యూ లైన్ల ద్వారానే వెళ్ళి మనం చూస్తున్నటువంటి లాంగ్ రూట్లో అక్కడ ఆ ప్రాంతంలో చేప ప్రసాదాన్ని అందరికీ కూడా ఇస్తారు. వాళ్ళు తీసుకొని అటు నుంచి బయటికి వెళ్ళిపోయే విధంగా ప్లాన్ చేశారు. మనం చూస్తే మొత్తం భద్రతా ఏర్పాట్లు కానీ, అదేవిధంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకోసం పోలీసులను అడుగడుగున పోలీసులను ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా ఎక్కడికక్కడ ఉండేటువంటి బ్యారక్ల వద్ద పోలీసులు ఉన్నారు, గట్టి నిఘా చేస్తున్నారు. ఎవరు ఆందోళన చేయకుండా, అదేవిధంగా ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండే విధంగా వాళ్ళందరినీ కూడా క్రమశిక్షణలో ఉంచే విధంగా ప్లాన్ చేస్తున్నటువంటి పరిస్థితిని చూస్తున్నాం. ఇక్కడే మనం చూస్తున్నటువంటి ఈ ప్లేస్లో ఈ డ్రమ్ములు అవన్నీ ఏవైతే ఏర్పాటు చేశారో, ఇక్కడే కొంచెం చేప పిల్లల్ని అన్నింటినీ కూడా అందించనున్నారు. ఆ డ్రమ్లలోంచి మత్స్యశాఖకు సంబంధించినటువంటి సిబ్బంది ఆ చేప పిల్లలను తీసి కవర్లో ఇస్తారు. వాళ్ళు ముందుకెళ్ళిన తర్వాత ఆ ప్రసాదాన్ని చేప పిల్లతో కలిపి వారికి అందజేస్తారు. ఆ విధంగా మొత్తం చేప ప్రసాదం పంపిణీ కోసం దాదాపు 1,00,000 మంది వస్తారని ఒక అంచనా అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అధికారులు. అందుకోసం తగ్గినటువంటి ఏర్పాట్లను కంప్లీట్ చేశారు. అంటే నిన్న మొన్న నుంచే ఇక్కడికి తాకిడి పెరిగింది. ఇందులో ఎక్కువ మంది మనం చూస్తే మహిళలు, అదేవిధంగా వృద్ధులు, ఎక్కువ మంది ఆస్తమా బారిన పడ్డటువంటి వాళ్ళు ఇక్కడికి రావడం జరిగింది. వివిధ ప్రాంతాల నుంచి దేశంలోని మధ్యప్రదేశ్ కానీ, ఒరిస్సా, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ ఇలా అనేక ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా చేప ప్రసాదం పంపిణీ కోసం అవసరమైనటువంటి జాగ్రత్తలు అయితే తీసుకున్నారు. ఇక్కడ శానిటేషన్ జిహెచ్ఎంసీ చూస్తుండగా ఎవరికైనా ఆరోగ్య సమస్యలు తలెత్తితే వెంటనే టేక్ కేర్ చేసేలా వైద్య ఆరోగ్య శాఖ చర్యలు తీసుకుంటుంది. పోలీస్ అధికారులు రక్షణ అంశాన్ని పరిశీలిస్తుండగా బయట ఈ ప్రాంతం అంతా కూడా నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్, అదేవిధంగా గాంధీ భవన్, దాంతోపాటు మొజంజాహి మార్కెట్, నాంపల్లి ఈ ప్రాంతాలంతా కూడా ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా అవసరమైనటువంటి చర్యలను ట్రాఫిక్ పోలీసులు తీసుకుంటున్నారు. అంటే చాలా ముందుగా వచ్చారు. ఈరోజు ఉదయమే ఇది ప్రారంభం అవుతుందని అనుకున్నటువంటి వాళ్ళందరూ కూడా చాలా ముందుగా వచ్చారు. కానీ మృగశిర కార్తె సాయంత్రం వస్తుండడంతో కొంత ఆలస్యం అయ్యేటువంటి అవకాశం ఉంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అవసరమైనటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు. నిత్యం పర్యవేక్షించే విధంగా, రక్షణ పర్యవేక్షించే విధంగా సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేసి పోలీస్ డిపార్ట్మెంట్ పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ఎక్కడెక్కడ ఏ విధమైనటువంటి రద్దీ ఉంది అనేటువంటి అంశాలను అన్నింటినీ కూడా కంట్రోల్ రూమ్ నుంచి తెలుసుకొని అవసరమైనటువంటి చర్యలను అయితే తీసుకుంటున్నారు. ఎలాంటి ఇబ్బంది జరగకుండా రేపు మధ్యాహ్నం, రేపు సాయంత్రం వరకు కూడా అవసరమైనటువంటి చేప ప్రసాదం పంపిణీ కోసం అన్ని ఏర్పాట్లు చేశారు. రేపు ఈరోజు సాయంత్రం కొంతమంది ప్రముఖులు, అదేవిధంగా బత్తిన కుటుంబానికి సంబంధించినటువంటి సభ్యులు వచ్చి ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తారు. ఆ తర్వాత అది వేగంగా పంపిణీ కార్యక్రమం రాత్రి అంతా కొనసాగేటువంటి అవకాశం ఉంది. రేపు మధ్యాహ్నం, రేపు సాయంత్రం వరకు కూడా ఈ రద్దీ ఇదే విధంగా ఉండేటువంటి పరిస్థితులు అయితే మనకు కనబడుతున్నాయి. థాంక్యూ రాముడు.